ఏలూరు జిల్లా నూజివీడు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ అన్నదాన సత్రంకు 12 టన్నుల మామిడికాయలు కూరగాయలను భక్తులు అందించారు. ప్రతి నెల 7 కొండలపై నుండి వచ్చే టీటీడీ వాహనంలో ఈ ప్రాంతంలో పండే కూరగాయలు పండ్లను దాతల సహకారంతో సేకరించి నింపి పంపించే ధార్మిక కార్యక్రమాన్ని భక్తులు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుకుంటూ నూజివీడు ప్రాంత పరిసర గ్రామాల నుండి నెల శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి సన్నిధికి, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి అన్నదాన ప్రసాద కేంద్రాలకు కాయగూరలను భక్తులు, రైతులు అందిస్తున్నారు. నిత్యం అన్న ప్రసాదాలకు కూరగాయలను దైవ సన్నిధికి చేరవేసే బాధ్యతలను మోసే భాగ్యం తమకు దక్కడం గోవిందుని అనుగ్రహంగా భావించి సేవ చేస్తూ తరిస్తున్న దేవరకుంట గ్రామస్తులు నక్కా సత్యనారాయణను న్యూజివీడు ప్రాంత ప్రజలు అభినందించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా సంవత్సరం కాలం నుంచి మన నూజివీడు పట్టణం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదాన కార్యక్రమం నిమిత్తం మన దేవరగుంట వాస్తవ్యులు మన శిష్యుడు నక్కా సత్యనారాయణ ఈ పనికి పూనుకోవటం అనేది, పంపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అక్కడున్న స్వామివారికి మనం ఇక్కడి నుంచి మనం ప్రసాదానికి సరిపోని వస్తువులు పంపించడం సాధ్యపడుతుంది. నా అభిప్రాయం ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం 10 కిలోలు ఇచ్చిన 20 కిలోలు ఇచ్చినా మనం తీసుకెళ్ళి ఇవ్వలేము. ఆయన ఇక్కడికి పంపిస్తున్నాడు వ్యాన్. కాబట్టి ఈ విషయం అందరూ కనుక్కుని గుడి దగ్గర సంప్రదించి లేదా సత్యనారాయణ సంప్రదించి ఎవరు ఎంత జరుగుతున్నారని వచ్చి నెలకొకసారి ఇక్కడి నుంచి పెడుతుంది. అందరూ ఇస్తే మన నూజివీడు పట్టణం నుంచి అక్కడ అన్నదానానికి, అలాగే శ్రీశైలానికి పెడుతుంది, ద్వారకా తిరుమల పెడుతుంది, విజయవాడ అమ్మవారి గుడికి పెడుతుంది. ఎవరైనా సరే ఈయన సంప్రదిస్తే లోడ్ ఎప్పుడో చెప్తారు. ఇది మన నూజివీడుకి పట్టిన అదృష్టం అనుకుంటున్నాను నేను. మనకి కలిసి వచ్చిన అదృష్టం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకి పాత్రలు